అందరికీ నమస్కారం. 'శివలీల ఆరా' యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. శ్రీ పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోని 42వ అధ్యాయం 'గురుదేవులతో చివరి రోజులు' గురించి చదువుకుందాం. గురూజీ, ఈవేళ పొద్దున మీరు ఏకాంతంగా కనిపించినందుకు నాకు సంతోషంగా ఉంది. పండ్లు, గులాబీల సుగంధ భారాన్ని మోసుకొని నేనప్పుడే శ్రీరాంపూర్ ఆశ్రమానికి వచ్చాను. శ్రీ యుక్తేశ్వర్ గారు నిర్లిప్తులై చూశారు నా వైపు. ఏమిటి నీ ప్రశ్న? తప్పించుకోవడానికి చూసినట్టుగా గది అంతా కలియజూశారు గురుదేవులు. గురూజీ, నేను మీ దగ్గరికి హైస్కూల్ పిల్లవాడిగా వచ్చాను. ఇప్పుడు నేను పెరిగి పెద్దవాణ్ణయ్యాను. 1-2 వెంట్రుకలు కూడా నెరిశాయి. మొదట మనం కలుసుకున్న క్షణం నుంచి ఈనాటి వరకు మీరు నా మీద మౌనంగా ఆప్యాయత కురిపిస్తూ వస్తున్నప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మీరు అన్నది మనం మొదట కలుసుకున్న రోజున. ఒకే ఒక్కసారి అన్న సంగతి మీకు గుర్తుందా? అంటూ ప్రాధేయపూర్వకంగా ఆయన వైపు చూశాను. గురుదేవులు చూపు వాల్చుకున్నారు. యోగానంద, మాటలు లేని గుండె చక్కగా పదిలపరిచే స్నిగ్ధ భావాల్ని పొడిపొడిగా ఉండే మాటల్లో పెట్టాలా అన్నారు. గురూజీ, మీరు నన్ను ప్రేమిస్తున్నారని నాకు తెలుసు. కానీ ఆ మాట మీరు చెప్పగా వినాలని నా చెవులు తపించిపోతున్నాయి. నువ్వు కోరుకున్నట్టే కానియ్యి. వైవాహిక జీవితంలో ఉన్న రోజుల్లో నేను యోగ మార్గంలో తర్ఫీదు ఇయ్యడానికి నాకు ఒక్క కొడుకు ఉంటే బాగుండునని తరచూ తపిస్తూ ఉండేవాణ్ణి. కానీ నువ్వు నా జీవితంలో అడుగు పెట్టాక తృప్తి పడ్డాను. నీలోనే నా కొడుకును చూసుకున్నాను. శ్రీ యుక్తేశ్వర్ గారి కళ్ళల్లో స్పష్టంగా 2 కన్నీటి బొట్లు నిలిచాయి. యోగానంద, నేను నిన్నెప్పుడూ ప్రేమిస్తూ ఉంటాను. మీ సమాధానమే నాకు స్వర్గప్రవేశానికి అనుమతి పత్రం. ఆయన మాటలకు నా గుండెలో బరువు దిగిపోయినట్టు అనిపించింది. ఆయన భావావేశరహితంగా, కుదురుగా ఉంటుండేవారని నాకు తెలుసు. అయినా ఆయన మౌనానికి నేను తరచూ ఆశ్చర్యపోతూ ఉండేవాణ్ణి. ఆయన్ని నేను పూర్తిగా తృప్తిపరచలేకపోయానేమోనని అప్పుడప్పుడు అనుకుంటూ ఉండేవాణ్ణి. ఆయనది చిత్రమైన స్వభావం. ఎప్పుడూ పూర్తిగా తెలిసేది కాదు. బయటి ప్రపంచానికి అందనంత లోతుగా, నిశ్చలంగా ఉండేది ఆయన ప్రకృతి. ఆ బయటి ప్రపంచం విలువల్ని ఆయన ఏనాడో అధిగమించారు. తరువాత కొన్నాళ్ళకి నేను కలకత్తాలో ఆల్బర్ట్ హాల్లో అసంఖ్యాకులైన శ్రోతల సమక్షంలో ఒక సభలో ప్రసంగించాను. శ్రీ యుక్తేశ్వర్ గారు, సంతోష సంస్థానం మహారాజా, కలకత్తా మేయర్లతో పాటు సభావేదిక మీద కూర్చోడానికి అంగీకరించారు. గురుదేవులు నా దగ్గర వ్యాఖ్యానమేమీ చెయ్యలేదు. కానీ ప్రసంగ సమయంలో నేను అప్పుడప్పుడు ఆయన వైపు చూస్తూ ఆయన సంతోషిస్తున్నట్టు కనిపిస్తున్నారని భావించాను. ఆ తరువాత శ్రీరాంపూర్ కాలేజీ పూర్వ విద్యార్థుల సభలో ప్రసంగించవలసి వచ్చింది. నేను పాత సహాధ్యాయుల్ని చూస్తుంటేను, వాళ్ళు తమ పిచ్చి సన్యాసిని చూస్తుంటేను ఆనంద బాష్పాలు స్రవించాయి. ధారాళమైన వాగ్ధాటి గల మా తత్వశాస్త్రాచార్యులు డాక్టర్ ఘోషాల్ గారు నన్ను అభినందించడానికి ముందుకు వచ్చారు. కాలమనే రసవాది వల్ల వెనకటి మా అపార్థాలన్నీ తొలగిపోయాయి. డిసెంబర్ చివరి నెలలో శ్రీరాంపూర్ ఆశ్రమంలో చలికాలపు సంక్రమణోత్సవం జరిగింది. ఎప్పటి మాదిరిగానే శ్రీ యుక్తేశ్వర్ గారి శిష్యులు ఎక్కడెక్కడి వాళ్ళు అక్కడ సమకూడారు. భక్తి సంకీర్తనలు, అమృతం లాంటి తియ్యటి గొంతుతో క్రిస్టోదా ఒక్కడు పాడిన పాటలు, కుర్ర విద్యార్థులు వడ్డించిన విందు భోజనము, కిటకిటలాడే ఆశ్రమ ప్రాంగణంలో ఆరుబయట నక్షత్రాల కింద గాఢంగా సంచలనాత్మకమైన గురుదేవుల ఉద్బోధ, ఎన్నెన్ని జ్ఞాపకాలు! ఎప్పుడో గతించిన ఎన్నో ఆనంద మహోత్సవాలు! అయితే ఈ రోజు రాత్రి ఒక కొత్త విశేషం ఉంది. యోగానంద, ఈ సమావేశంలో నువ్వు మాట్లాడు ఇంగ్లీషులో. ఇబ్బడిగా అసామాన్యమైన ఈ కోరిక కోరుతుంటే గురుదేవుల కళ్ళు మిలమిలలాడాయి. ఇంగ్లీషులో నా మొదటి ఉపన్యాసం జరగడానికి ముందు ఓడలో నేను పడ్డ అవస్థ తలిచారో ఏమో ఆయన. నా శ్రోతలకు, సోదర శిష్యులకు ఈ కథ చెప్పి గురుదేవులకు హృదయపూర్వకంగా జోహార్లు అర్పిస్తూ ముగించాను. అమోఘమైన వారి మార్గదర్శకత్వం నాకు మహాసముద్రంలో ఓడమీదే కాదు, మహా విశాలమైన ఆదరభరితమైన అమెరికా దేశంలో నేనున్న 15 ఏళ్ళు నాకు ప్రతిరోజు లభిస్తూనే ఉంది అంటూ ముగించాను.
అతిథులు వెళ్ళిపోయిన తరువాత శ్రీ యుక్తేశ్వర్ గారు ఒకప్పుడు తమ పక్కలో పడుకొని నిద్రపోవడానికి అనుమతించి, అది కూడా ఒక్కసారే ఇలాంటి ఉత్సవం ఒకటి జరిగిన తరువాత నన్ను తీసుకెళ్ళిన పడగ్గదికే రమ్మని పిలిచారిప్పుడు. ఈరోజు రాత్రి మా గురుదేవులు అక్కడ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. వారి పాద సన్నిధిలో అర్ధచంద్రాకారంగా శిష్యులు కూర్చున్నారు. యోగానంద, నువ్విప్పుడే కలకత్తా వెళ్ళిపోతున్నావా? రేపు మళ్ళీ ఒక్కసారి రా ఇక్కడికి. నీకు చెప్పవలసిన సంగతులు కొన్ని ఉన్నాయి. మర్నాడు మధ్యాహ్నం ఆశీఃపూర్వకమైన చిన్న మాటలు కొన్ని పలికి శ్రీ యుక్తేశ్వర్ గారు పరమహంస అనే ఉన్నత పరివ్రాజక బిరుదు నాకు ప్రసాదించారు. ఆయన ముందు నేను మోకరిల్లుతూ ఉండగా, ఇప్పుడిది స్వామి అన్న నీ వెనుకటి బిరుదానికి బదులుగా వాడుకలోకి వస్తుంది. పరమహంసజీ అన్నది పలకడానికి నా పాశ్చాత్య శిష్యులు పడవలసిన పాట్లు తలుచుకొని నాలో నేను ముసిముసిగా నవ్వులు నవ్వుకున్నాను. భూమి మీద ఇప్పుడిక నా పని పూర్తి అయింది. ఇక నువ్వు కొనసాగించాలి అన్నారు గురుదేవులు ప్రశాంతంగా. ఆయన కళ్ళు ప్రశాంతంగా ప్రసన్నంగా ఉన్నాయి. నా గుండె భయంతో దడదడా కొట్టుకుంటోంది. పూరీలో మన ఆశ్రమం బాధ్యత తీసుకోవడానికి ఎవరినైనా పంపు అంటూ చెప్పారు శ్రీ యుక్తేశ్వర్ గారు. నేనంతా నీ చేతుల్లో పెట్టేస్తున్నాను. నువ్వు నీ జీవిత నౌకని, సంస్థా నౌకని విజయవంతంగా దైవ తీరాలకు చేర్చగలుగుతావు. నేను కన్నీళ్లు కారుస్తూ ఆయన పాదాల్ని చుట్టేసుకున్నాను. ఆయన లేచి ప్రేమ పురస్సరంగా దీవించారు. మర్నాడు రాంచీ నుంచి భక్తుడు స్వామి సేవానందను పిలిచి అతనిని పూరీ ఆశ్రమ బాధ్యత తీసుకోవడానికి పంపించాను. తరువాత గురుదేవులు తమ ఆస్తిని బందోబస్తు చేయడానికి సంబంధించిన న్యాయశాస్త్రపరమైన వివరాలు నాతో ముచ్చటించారు. తాము పోయిన తర్వాత తమ 2 ఆశ్రమాల్ని, ఇతర ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం కోసం తమ బంధువులెవరూ వ్యాజ్యమాడకుండా ఉండేలా కట్టుదిట్టం చేయాలని ఆయన ఆత్రం. ఆ ఆస్తుల్ని కేవలం ధర్మకార్యాలకే వినియోగించేటట్టుగా పత్రం రాసిపోవాలని ఆయన కోరిక. ఈ మధ్య గురువుగారు కిద్దర్పూర్ వెళ్ళడానికి ఏర్పాట్లు జరిగాయి, కానీ వెళ్ళలేకపోయారు. నా సోదర శిష్యుడు అమూల్యబాబు ఒకనాడు మధ్యాహ్నం నాతో అన్నాడు. ఏదో కీడు జరగబోతున్నట్టు నాలో వణుకు పుట్టింది. నేను గుచ్చి అడిగిన మీదట శ్రీ యుక్తేశ్వర్ గారు ఇలా చెప్పారు. ఇంక నేను కిద్దర్పూర్ వెళ్ళేది లేదు. ఒక్క క్షణం గురుదేవులు జడుసుకున్న పసివాడిలా వణికిపోయారు. మహామునుల్లో సైతం దేహమనే ఇంటి మీద మమకారం దాని సహజ ప్రకృతిని బట్టి రవ్వంత ఉంటుంది అని రాశాడు పతంజలి. మృత్యువుని గూర్చు మా గురుదేవులు చేసే ప్రసంగాలు కొన్నింటిలో చాలా కాలం పాటు పంజరంలో పెట్టి ఉంచిన పక్షి తలుపు తెరిచినప్పుడు తన కలవాటైన ఇంటిని విడిచి వెళ్ళడానికి వెనకాడుతుంది అంటుండేవారు. గురూజీ, అంత మాట అనకండి, అలాంటి మాటలు మరెన్నడూ నా దగ్గర అనకండి అంటూ ఏడుస్తూ మనవి చేసుకున్నాను. శ్రీ యుక్తేశ్వర్ గారి ముఖం ప్రశాంత దరహాసంతో ప్రసన్నమైంది. 81వ పుట్టినరోజు రాబోతున్నా ఆయన ఆరోగ్యంగానూ బలంగానూ కనిపించారు. మాటల్లో వెలువడకపోయినా హృదయానికి అనుభూతమయ్యే మా గురుదేవుల ప్రేమలో ప్రతిరోజు ఓలలాడుతూ ఆసన్నమవుతున్న మరణాన్ని గురించి ఆయన చేసిన రకరకాల సూచనల్ని నా మనస్సులోంచి తొలగించేశాను. గురుదేవా, అలహాబాదులో ఈ నెల కుంభమేళా జరుగుతోందండి అంటూ మేళా జరిగే తిథులు ఒక బెంగాలీ పంచాంగంలో గురుదేవులకు చూపించాను. నీకు నిజంగా వెళ్ళాలని ఉందా? నేను తమను విడిచి వెళ్ళడం శ్రీ యుక్తేశ్వర్ గారికి ఇష్టం లేదన్న సంగతి పసిగట్టకుండా నేను ఒకసారి అలహాబాదులో జరిగిన కుంభమేళాలో మీకు బాబాజీ దర్శనం కలిగింది. బహుశా ఈసారి ఆయన్ని దర్శించే భాగ్యం నాకు కలగవచ్చు అన్నాను. నువ్వు వారిని అక్కడ కలుసుకుంటావనుకోను. తరువాత గురుదేవులు మౌనం వహించారు, నా ఆలోచనలకు అడ్డం రావడం ఇష్టం లేక. ఆ మరునాడు నేను కొంతమందిని వెంటబెట్టుకొని అలహాబాదుకు బయలుదేరుతుంటే గురుదేవులు యథాప్రకారంగా ప్రశాంతంగా నన్ను ఆశీర్వదించారు. శ్రీ యుక్తేశ్వర్ గారి వైఖరిలో ఉన్న గూఢార్థాలు నాకు స్పృహలో లేకపోవడానికి కారణం గురుదేవుల మరణాన్ని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవలసిన అనుభవం నాకు బలవంతంగా కలగకుండా ఉండాలని భగవంతుడి ఇచ్చ. నా జీవితంలో ఎప్పుడూ ఇలాగే జరుగుతోంది.
నాకు అత్యంత ప్రియమైన వాళ్ళ మరణ సమయాల్లో దేవుడు దయతలిచి నేను ఆ సన్నివేశాలకు దూరాన ఎక్కడో ఉండేటట్టు ఏర్పాటు చేశాడు. మా బృందం 1936 జనవరి 23వ తేదీన కుంభమేళా చేరింది. దాదాపు 20 లక్షల మంది ఉన్న ఆ జనసందోహం కంటికి ఆకర్షకంగా ఉండడమే కాదు, మనసును ఉర్రూతలూగిస్తుంది, ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పరమాత్మ విలువ మీద, గాఢతరమైన భగవదాలంబన ప్రాప్తి కోసం లౌకిక బంధాల్ని విడిచిపెట్టిన సాధు సన్యాసుల మీద, అధమాధమ స్థితిలో ఉన్న రైతుకు సైతం సహజ సిద్ధమైన గౌరవం ఉండడం భారతీయుల విశిష్టత. కపటులు, నయవంచకులు నిజంగా ఉన్నారు కానీ ఆశీస్సులతో దేశాన్ని వెలుగొందించే కొద్దిమంది కోసమని భారతదేశం అందరినీ గౌరవిస్తుంది. ఈ సువిశాల దృశ్యాన్ని చూసిన పాశ్చాత్యులకు జాతి జీవనాడిని కాలం తాకిడికి తట్టుకుంటూ భారతదేశం నిలుపుకుంటున్న అణచలేని జీవశక్తికి మూలమైన ఆధ్యాత్మిక వైభవాన్ని అనుభూతి కావించుకోవడానికి అద్వితీయమైన అవకాశం కలిగింది. మా బృందం మొదటి రోజంతా కేవలం చూడడంతోనే గడిపింది. వేల కొద్దీ యాత్రికులు పాప పరిహార నిమిత్తం పావనగంగలో స్నానాలు చేశారు. బ్రాహ్మణ పురోహితులు శాస్త్రోక్తమైన పూజా పురస్కారాలు నిర్వర్తించారు. కొందరు యాత్రికులు మౌన సన్యాసుల పాదాల దగ్గర భక్తిపూర్వకంగా కానుకలు సమర్పించారు. ఏనుగులు, అందంగా అలంకరించిన గుర్రాలు, మందగుడిగా నడిచే రాజపుటాన ఒంటెలు బారులుగా సాగాయి. వాటి వెనక వెండి, బంగారాలతో చేసిన రాజదండాల్ని పట్టు ముఖముల్ పతకాల్ని ఊపుతుండే దిగంబర సాధువుల చిత్రమైన ఊరేగింపు సాగింది. గోచీలు మాత్రం పెట్టుకొని ఉన్న తపస్వులు ప్రశాంతంగా చిన్న చిన్న గుంపులుగా కూర్చుని ఉన్నారు. వేడికి చలికి తట్టుకోగలిగేందుకు వీలుగా వారు ఒంటికి బూడిద పూసుకొని ఉన్నారు. వారికి నుదుటన ఉన్న చందనపు బొట్టు జ్ఞాననేత్రాన్ని సూచిస్తోంది. తల నున్నగా గీయించుకొని కాషాయ వస్త్రాలు ధరించి వెదురు కర్ర, భిక్షాపాత్ర చేతబట్టుకున్న సన్యాసులు వేల కొద్దీ ఉన్నారు. వాళ్ళు నడుస్తున్నప్పుడు, శిష్యులతో వేదాంత చర్చలు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ ముఖాలు సన్యాసులకు సహజమైన ప్రశాంతతతో ప్రకాశించాయి. అక్కడక్కడ చెట్ల కింద మండుతున్న కొయ్యదుంగల గుట్టల చుట్టూ ఆకర్షణీయమైన సాధువులు ఉన్నారు. వాళ్ళ జుట్టు జడలు కట్టి తల మీద చుట్టి ఉంది. వాళ్ళలో కొందరికి కొన్ని అడుగుల పొడుగు గల గడ్డాలు ఉన్నాయి. వాటిని చుట్టి ముళ్ళు వేసుకున్నారు. వాళ్ళు ప్రశాంతంగా ధ్యానంలోనైనా ఉంటారు, లేదా చెయ్యి చాపి దారిన పోయే జనాన్ని ఆశీర్వదిస్తూనైనా ఉంటారు. బిచ్చగాళ్ళు, ఏనుగుల మీద సాగే మహారాజులు, వన్నెల చీరలు కట్టుకొని గలగలలాడే గాజులతోనూ గల్లుమనే కడియాలతోనూ సాగే ఆడవాళ్ళు, వికారంగా చేతులు చాపుకొని ఉన్న ఫకీర్లు, యోగదండాల్ని పట్టుకు వెళ్ళే బ్రహ్మచారులు, అంతరంగానందాన్ని గంభీరంగా దాచిపెట్టుకున్న వినయ సాధుమూర్తులు ఎందరో ఉన్నారు. ఈ కోలాహలాన్ని మించిపోయేటట్టుగా అదే పనిగా మోగే గుడి గంటల పిలుపు విన్నాము. మేము మేళాకు వచ్చిన రెండో రోజున నా సహచరులు, నేను వివిధ ఆశ్రమాల్లోకి, తాత్కాలికంగా వేసిన గుడిసెల్లోకి వెళ్ళి సాధు సత్పురుషులకు ప్రణామాలు చేశాం. మఠామ్నాయంలో గిరిశాఖ నాయకుని ఆశీస్సులు అందుకున్నాం. అగ్నితేజంతో నవ్వే కళ్ళు, బక్కపలచని ఒళ్ళు గల తపస్వి ఆయన. ఆ తరువాత మరో ఆశ్రమానికి వెళ్ళాం. అక్కడి ఆశ్రమ గురువులు అప్పటికి 9 ఏళ్లుగా మౌనవ్రతంలో ఉన్నారు. పండ్లు మాత్రమే ఆయన ఆహారం. ఆ ఆశ్రమం హాలులో ఒక వేదిక మీద కూర్చున్న అందసాధువు ప్రజ్ఞాచక్షువు. శాస్త్రాలు గాఢంగా అధ్యయనం చేసిన పండితుడాయన. అన్ని సాంప్రదాయాల వాళ్ళు ఆయన్ని ఘనంగా గౌరవిస్తారు. నేను వేదాంతం గురించి హిందీలో సంగ్రహంగా ఒక ప్రసంగం చేసిన తరువాత మేము ప్రశాంతమైన ఆ ఆశ్రమంలోంచి బయటకి వచ్చి దగ్గరలో మరో స్వామిని సందర్శించాం. గులాబీ వన్నె చెక్కిళ్ళు, దృఢమైన భుజాలు కలిగి సుందర రూపులైన ఆ సన్యాసి పేరు కృష్ణానందగారు. ఆయన దగ్గర పెంపుడు ఆడసింహం ఒకటి పడుకుని ఉంది. ఆ అడవి జంతువు ఆ సన్యాసి ఆధ్యాత్మికాకర్షణకు లోబడి
ఆయన శరీర దార్ఢ్యానికి మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పగలను. అన్నం, పాలు తప్ప మాంసమేమీ ముట్టదు. పచ్చని జూలుగల ఈ జంతువుకు దీర్ఘ గంభీర గర్జనలో ఓంకారనాదం చేయడం నేర్పారు ఆ స్వామి. అదొక పిల్లిజాతి భక్తురాలు. ఆ తరువాత చెప్పుకోదగ్గది ఒక పండిత యువ సాధువుతో జరిగిన సంభాషణ. దాన్ని గురించి శ్రీ రైట్ తన యాత్రా దినచర్య పుస్తకంలో ఇలా రాశాడు. మేము ఫోర్డు కారులో కిర్రుకిర్రుమనే బల్లకట్టు వంతెన మీద దిగువ మట్టంలో ప్రవహిస్తున్న గంగానదిని దాటాం. ఆ జనసమర్థంలో పాము పాకినట్టుగా ముందుకు సాగి సన్నటి వంకర సందుల్లోంచి వెళ్ళి ఏటు ఒడ్డుకు చేరినప్పుడు యోగానంద గారు, బాబాజీ, శ్రీ యుక్తేశ్వర్ గారు కలుసుకున్న స్థలం వైపు చూపించారు. కాసేపటికి మేము కారులోంచి దిగి సాధువులు చేసిన మంటల నుంచి దట్టంగా వస్తున్న పొగల్లోంచి జారుడి ఇసుక మీద కొంత దూరం నడిచి అడుసు మన్ను, గడ్డి కలిపి వేసిన చిన్న గుడిసెల సమూహానికి చేరాం. ఈ తాత్కాలిక ఆవాసాల్లో ఒకదాని ముందు ఆగాం. దానికి తలుపు లేదు. లోపలికి ప్రవేశించడానికి చిన్న ప్రవేశ మార్గం ఉంది. కరపాత్రి అనే యువ సంచార సాధువు బస చేస్తున్నది అక్కడే. విశిష్టమైన ప్రతిభకు పేరు పొందినవాడాయన. అక్కడ ఒక గడ్డి చాప మీద బాసెం పట్టు వేసుకొని కూర్చుని ఉన్నారు. ఆయనకున్న ఒకే ఒక ఆచ్ఛాదన పైపెచ్చు. ఆయనకున్న ఒకే ఒక ఆస్తి ఆయన భుజాల మీద కప్పుకున్న కాషాయ వస్త్రం. మేము కాళ్ళు చేతులు నేలకు ఆనించి పాక్కుంటూ ఆ కుటీరంలోకి వెళ్ళి ఆ జ్ఞానమూర్తికి ప్రణామం చేసేసరికి దివ్యత్వం ఉట్టిపడే ఆ ముఖంలో చిరునవ్వు విరిసింది. ప్రవేశ మార్గం దగ్గరున్న కిరసనాయిలు లాంతరు వింతగా అల్లల్లాడుతోంది. గుడిసె గోడల మీద నీడలు ఆడుతున్నాయి. ఆయన ముఖం ప్రత్యేకించి ఆయన కళ్ళు చక్కని పలువరస తలతలా మెరుస్తున్నాయి. ఆయన హిందీ నాకు కొంచెం గందరగోళంగానే ఉంది, కానీ ఆయన కవలికలు భావస్ఫోరకంగా ఉన్నాయి. ఆయన ఉత్సాహంతోనూ ప్రేమతోనూ ఆధ్యాత్మిక తేజంతోనూ నిండి ఉన్నారు. ఆయన గొప్పతనం విషయంలో ఎవ్వరికీ సంశయం కలగదు. భౌతిక ప్రపంచం పట్ల మమకారం లేని వ్యక్తి జీవితం ఎంత సుఖంగా ఉంటుందో ఊహించండి. బట్టల సమస్య ఉండదు. రోజు విడిచి రోజు స్నానం తప్ప అన్నం ముట్టకుండా, ఎన్నడూ భిక్షాపాత్ర పట్టకుండా ఉండడం వల్ల తిండి కోసం వెంపర్లాడడం ఉండదు. ఎన్నడూ డబ్బుతో లావాదేవీలు లేకుండా, వస్తువులేవి దాచిపెట్టుకోకుండా ఎప్పటికీ దేవుణ్ణే నమ్ముకుని ఉండడం వల్ల డబ్బుకు సంబంధించిన లంపటాలేవీ ఉండవు. పవిత్ర నదీ తీరాల వెంబడి నడుచుకుంటూ సాగిపోవడం తప్ప ఎన్నడూ వాహనాలు ఎక్కకపోవడం వల్ల రవాణా సమస్యలేవీ ఉండవు. మమకారాలు పెరక్కుండా ఉండడం కోసం వారం రోజుల కంటే ఎక్కువ ఎక్కడా ఉండడం జరగదు. అటువంటి వినయాత్ముడియన. వేదాల్లో అసాధారణ పాండిత్యం గడించిన ఈయన బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టం, శాస్త్రాల్లో పండితుడు పట్టం గడించినవాడు. నేను ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఒకానొక మహత్తరానుభూతి నాలో వ్యాపించింది. నిజమైన భారతదేశాన్ని చూడాలన్న నా కోరికకు ఆ అనుభవం ఒక సమాధానంగా కనిపించింది. ఆధ్యాత్మిక మహనీయులు గల ఈ దేశానికి నిజమైన ప్రతినిధి ఈయన. కరపాత్రి గారిని ఆయన సంచార జీవితం గురించి అడిగాను. చలికాలానికి మీకు అదనంగా బట్టలు లేవా? లేవు, ఇది చాలు. మీరు పుస్తకాలు కూడా తీసుకువెడతావా? నేను చెప్పేది వినదలిచిన వాళ్ళకి నా జ్ఞాపకంతోనే బోధిస్తాను. ఇంకా ఏం చేస్తారు? గంగా ఒడ్డున తిరుగుతాను. ప్రశాంతమైన ఈ మాటలు విన్నప్పుడు ఆయన జీవితంలో ఉన్న నిరాడంబరత నాకు కూడా అలవడితే బాగుండునన్న తపన నన్ను వివశుణ్ణి చేసింది. అమెరికాని, అక్కడ నా భుజాల మీదున్న బరువు బాధ్యతల్ని గుర్తు చేసుకున్నాను. లేదు యోగానంద, ఇలా గంగా ఒడ్డున తిరిగే యోగం నీకు ఈ జన్మలో లేదు అని ఒక్క క్షణం దిగులుగా అనుకున్నాను. ఆ సాధువు తమ ఆధ్యాత్మిక అనుభూతులు కొన్ని నాకు చెప్పిన తరువాత నేను చటుక్కున ఒక ప్రశ్న వేశాను. మీరు వర్ణించినవి ఇవన్నీ శాస్త్రజ్ఞానంతో చెబుతున్నారా, మీ ఆంతరిక అనుభవంతో చెబుతున్నారా? పుస్తకాల్లో చదివింది సగం, అనుభవంలోది సగం అంటూ చిరునవ్వుతో సూటిగా జవాబిచ్చారు. మేము కొంతసేపు ధ్యాన మౌనంలో కూర్చున్నాం. ఆయన పవిత్ర సన్నిధి నుంచి తరలి వచ్చిన తరువాత నేను శ్రీ రైట్తో బంగారు గడ్డి సింహాసనం మీద కూర్చున్న మహారాజు ఆయన
అన్నాను. ఆ రోజు రాత్రి మేళా మైదానంలో నక్షత్రాల కింద పుల్లలతో కుట్టిన విస్తళ్ళలో భోజనాలు చేశాం. భారతదేశంలో గిన్నెలు పళ్ళాలు కడిగే బెడదను కనీస స్థాయికి తగ్గించడం జరిగింది. మనసును ఆకట్టుకునే ఆ కుంభమేళాలో మరో 2 రోజులు ఉన్నాం. ఆ తరువాత యమునా ఒడ్డునే వాయువ్యంగా పయనించి ఆగ్రా చేరాం. మరోసారి తాజ్మహల్ చూస్తూ ఉండిపోయాను. ఆ పాలరాతి స్వప్నాన్ని నా పక్కన నిలబడి అద్భుతంగా తిలకించిన జితేంద్రుడు జ్ఞాపకం వచ్చాడు. అక్కడ్నుంచి బయలుదేరి బృందావనంలో స్వామి కేశవానంద గారి ఆశ్రమానికి వెళ్ళాం. కేశవానంద గారి కోసం వెళ్ళడంలో నా ఉద్దేశం ఈ పుస్తకంతో ముడిపడి ఉన్నది. నన్ను లాహిరి మహాశయుల జీవిత చరిత్ర రాయమని శ్రీ యుక్తేశ్వర్ గారు కోరికను నేనెన్నడూ మరచిపోలేదు. నేను భారతదేశంలో ఉన్న కాలంలో అవకాశం దొరికినప్పుడల్లా ఆ యోగావతారమూర్తి ప్రత్యక్ష శిష్యుల్ని, బంధువుల్ని కలుసుకుంటూనే ఉన్నాను. వాళ్ళతో జరిగిన సంభాషణలు రాసిపెట్టుకుంటూ, యథార్థ విషయాల్ని, తేదీల్ని సరిచూసుకుంటూ ఫోటోలు, పాత ఉత్తరాలు, పత్రాలు సేకరించాను. నా లాహిరి మహాశయ దస్త్రం పెరగడం మొదలైంది. గ్రంథ కర్తృత్వంలో నేను పడవలసిన పాట్లు ముందు ఉన్నాయని గ్రహించి డీలా పడిపోయాను. ఆ మహాగురువుల జీవిత కథా రచయితగా నా పాత్రను నేను సముచితంగా నిర్వహించగల సామర్థ్యం నాకు ప్రసాదించమని ప్రార్థించాను. లిఖిత వృత్తాంతంలో తమ గురువుగారిని తక్కువ చేయడం కానీ, తప్పుడు వ్యాఖ్య చేయడం కానీ జరుగుతుందేమోనని ఆయన శిష్యుల్లో చాలామంది భయపడ్డారు. దైవావతారుల జీవితానికి పసలేని పలుకులతో ఎవ్వరూ న్యాయం చేయలేరు అని నా దగ్గర వ్యాఖ్యానించారు పంచానన్ భట్టాచార్య గారు. ఇతర సన్నిహిత శిష్యులు కూడా అదేవిధంగా ఆ యోగావతారుల్ని అమరగురుదేవులుగా తమ గుండెల్లో దాచిపెట్టుకోవడంతోనే తృప్తిపడ్డారు. అయినప్పటికీ లాహిరి మహాశయులు తమ జీవిత చరిత్రను గురించి చెప్పిన జోస్యం నా మనస్సులో ఉండడం వల్ల ఆయన బాహ్య జీవితానికి సంబంధించిన యథార్థ విషయాలని సేకరించి సత్య నిరూపణకు శక్తివంచన లేకుండా కృషి చేశాను. స్వామి కేశవానంద గారు బృందావనంలో ఉన్న తమ కాత్యాయని పీఠ ఆశ్రమంలో మమ్మల్ని ఆప్యాయంగా ఆహ్వానించారు. చక్కని తోటలో ఉన్న ఆశ్రమం భారీ ఎత్తు నల్ల స్తంభాలతోనూ ఇటుకలతోనూ కట్టింది. ఆయన వెంటనే మమ్మల్ని కూర్చునే గదిలోకి తీసుకువెళ్ళారు. అందులో లాహిరి మహాశయుల పెద్ద ఫోటో ఒకటి ఉంది. ఆ స్వామికి 97 దగ్గర పడుతోంది కానీ కండలు తిరిగిన ఆయన శరీరం బలాన్ని, ఆరోగ్యాన్ని కనబరుస్తోంది. పొడుగాటి జుట్టు, మంచులాంటి తెల్లటి గడ్డం, ఆనందంతో మిలమిల్లాడే కళ్ళు గల ఆయన మూర్తీభవించిన యథార్థ ఋషి పుంగవులు. భారతీయ గురువుల గురించి రాసే నా పుస్తకంలో ఆయన్ని గురించి కూడా చెప్పదలుచుకున్నానని నేను ఆయనకు తెలియజేశాను. మీ పూర్వ జీవితం గురించి కొంచెం చెప్పండి. ప్రాధేయపూర్వకంగా చిరునవ్వు నవ్వాను. మహాయోగులు సాధారణంగా మితభాషులు. కేశవానంద గారు వినమ్రతా భంగిమ ఒకటి చేశారు. బాహ్యంగా ప్రముఖమైనది ఏదీ లేదు. నిజానికి నా జీవితమంతా హిమాలయాల్లో ఏకాంత ప్రదేశాల్లోనే గడిచిపోయింది. ప్రశాంతమైన ఒక గుహ నుండి మరో గుహకు నడిచి వెళ్తూ ఉండేవాణ్ణి. కొద్ది కాలం నేను హరిద్వారానికి అవతల ఒక చిన్న ఆశ్రమం ఒకటి నడిపాను. దాని చుట్టూ పొడుగాటి చెట్ల తోపు ఒకటి ఉండేది. ఎక్కడి పడితే అక్కడ తాచుపాములు విచ్చలవిడిగా ఉంటూ ఉండడం వల్ల యాత్రికులు అక్కడికి వచ్చేవారు కాదు. అది ప్రశాంతమైన ప్రదేశం అంటూ కేశవానంద గారు ముసిముసి నవ్వు నవ్వారు. తరువాత గంగకు వరద వచ్చి ఆ ఆశ్రమాన్ని, తాచుపాముల్ని కూడా ఊడ్చిపెట్టేసింది. అప్పుడు మా శిష్యులు ఈ బృందావన ఆశ్రమం కట్టడానికి నాకు తోడుపడ్డారు. మా బృందంలో ఒకరు ఆ స్వామిని హిమాలయాల పుల్ల బారి నుంచి ఎలా తప్పించుకోగలిగారని అడిగారు. కేశవానంద గారు తల ఊపారు. ఆ ఉన్నత ఆధ్యాత్మిక ప్రదేశాల్లో అడవి జంతువులు యోగుల్ని పీడించడం అన్నది అరుదు. ఒకసారి నాకు అడవిలో ముఖాముఖిగా ఒక పులి తారసపడింది. హఠాత్తుగా నేను చేసిన ధ్వనికి ఆ జంతువు రాయిలా స్తంభించిపోయింది అంటూ చెప్పి ఆ స్వామి వెనకటి జ్ఞాపకాలతో ముసిముసిగా నవ్వారు. అప్పుడప్పుడు నేను కాశీలో ఉన్న మా గురువుగారిని దర్శించడానికి నా ఏకాంతవాసంలోంచి బయటకి వచ్చేవాణ్ణి.
హిమాలయ అరణ్యాల్లో నేను అంతూ పొంతూ లేకుండా చేసే సంచారానికి గురువుగారు నన్ను వేళాకోళం చేస్తుండేవారు. నీ అరికాళ్ళలో చక్రం ఉంది అన్నారొకసారి ఆయన నాతో. పవిత్ర హిమాలయాలు నిన్ను ఆకట్టుకోవడానికి కావలసినంత విశాలంగా ఉన్నందుకు సంతోషం. చాలాసార్లు మహాసమాధికి ముందు తరువాత కూడా లాహిరి మహాశయులు సశరీరులై నా ముందు సాక్షాత్కరించారు. హిమాలయాల ఎత్తు ఆయన చేరలేనిదేమీ కాదు. 2 గంటల తరువాత మమ్మల్ని భోజనాల గదిలోకి తీసుకువెళ్ళారాయన. నేను లోపల గాబరాపడి నిట్టూర్పు విడిచాను. మరో 15 వంటకాల భోజనం. భారతదేశం ఆతిథ్యాన్ని అందుకోవడం మొదలయి ఏడాది నిండకముందే నేను 80 పౌండ్ల బరువు పెరిగాను. అయినప్పటికీ నా మీద గౌరవంతో ఏర్పాటు చేసిన అంతులేని విందుల్లో, శ్రద్ధగా వండిన వంటకాల్లో దేన్నైనా తిరస్కరించడం చాలా మొరటుతనం అనిపించుకుంటుంది. భారతదేశంలో దురదృష్టవశాత్తు మరెక్కడా కాదు. బాగా లావెక్కిన సన్యాసిని ముచ్చటపడి చూస్తారు. భోజనం అయిన తరువాత కేశవానందగారు నన్నొక మారుమూలకి తీసుకువెళ్ళారు. నీ రాక మేము అనుకోనిదేమీ కాదు అన్నారాయన. నీకో కబురు చెప్పాలి. నేను ఆశ్చర్యపోయాను. నేను కేశవానందగారి దర్శనానికి వెళ్తానని ఎవరికీ తెలియదు. కిందటేడాది నేను బదరీనారాయణకి దగ్గరలో ఉన్న హిమాలయాల్లో తిరుగుతూ ఉండగా దారి తప్పిపోయాను. విశాలమైన ఒక గుహలో తలదాచుకోవడానికి చోటు కనిపించింది. ఆ గుహలో రాతి నేల మీదున్న ఒక గుంటలో నిప్పులు కనకనా మండుతున్న గుహ మట్టుకు ఖాళీగా ఉంది. ఈ ఏకాంతవాసంలో ఉండే ఆయన ఎవరా అని నేను ఆలోచిస్తూ ఆ మంట దగ్గర కూర్చున్నాను. గుహలోకి ప్రవేశించే దారిలో పడుతున్న ఎండ మీద నా చూపు నిలిచిపోయింది. కేశవానంద, నువ్విక్కడున్నందుకు సంతోషం. ఈ మాటలు నా వెనక నుంచి వినవచ్చాయి. నేను చటుక్కున వెనక్కి తిరిగి అదిరిపడ్డాను. బాబాజీని చూసి అప్రతిభుణ్ణి అయ్యాను. ఆ మహాగురువులు గుహలో ఒక మూల భౌతిక రూపంలో సాక్షాత్కరించారు. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన్ని దర్శించినందుకు అమితానందంలో మునిగి నేను ఆయన పవిత్ర పాదాల ముందు సాష్టాంగ ప్రణామం చేశాను. నేనిక్కడికి పిలిచాను నిన్ను అంటూ చెప్పారు బాబాజీ. అంచేత నువ్వు దారి తప్పి నా తాత్కాలిక వసతి అయిన ఈ గుహకి రావడం జరిగింది. మనం కలుసుకొని చాలా కాలమయింది. మళ్ళీ మరోసారి నిన్ను పలకరించడం నాకు సంతోషం. ఆ అమర గురుదేవులు ఆధ్యాత్మికంగా నాకు ఉపకారం చేసే కొన్ని మాటలతో నన్ను దీవించి తరువాత ఇలా అన్నారు. యోగానందకి నువ్వొక కబురు చెప్పాలి. అతను భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు నిన్ను చూడడానికి వస్తాడు. అతని గురువుకు లాహిరి శిష్యుల్లో ఇంకా బతికున్న వాళ్ళకి సంబంధించిన అనేక విషయాల్లో అతను మునిగి ఉంటాడు. అప్పుడు అతనితో చెప్పు. అతను నన్ను చూడాలని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. కానీ ఈసారి నేను అతన్ని కలుసుకోనని, మరో సందర్భంలో కలుస్తానని చెప్పు. బాబాజీ పలికిన ఈ ఓదార్పుతో కూడిన హామీ కేశవానంద గారి నోట విని గాఢంగా చలించాను. నా గుండెలో ఉన్న మూగబాధ ఒకటి దీంతో తొలగిపోయింది. శ్రీ యుక్తేశ్వర్ గారు ముందే సూచించినట్లు బాబాజీ నాకు కుంభమేళాలో కనిపించనందుకు మరి నేను దిగులు పడలేదు. ఆశ్రమ అతిథులుగా ఒక రాత్రి అక్కడ గడిపి మర్నాడు మధ్యాహ్నం మేము కలకత్తాకు బయలుదేరాం. యమునా నది మీదున్న వంతెన మీదుగా కార్లలో ప్రయాణం చేస్తూ ఆకాశంలో సూర్యుడు నిప్పు రాజేసినట్టుగా, నిజంగా అగ్నిదేవుడికి వన్నెల కొలిమిలాగున్న బృందావన ఆకాశరేఖ అద్భుత దృశ్యాన్ని కింద నిలకడగా ఉన్న నీళ్లలో ప్రతిఫలిస్తుండగా తిలకించి ఆనందించాం. యమునా తీర సైకతాలు బాలకృష్ణుడి స్మృతులతో పునీతమైనవి. ఆ దైవావతార మూర్తికి, ఆయన భక్తులకి ఎప్పటికీ ఉండే దివ్య ప్రేమకు ప్రతీకగా ఆయన ఇక్కడ ముగ్ధమాధుర్యంతో గోపికలతో లీలా వినోదాల్లో మునిగి తేలాడు. చాలామంది పాశ్చాత్య వ్యాఖ్యాతలు కృష్ణ భగవానుడి జీవితాన్ని అపార్థం చేసుకున్నారు. కేవలం వాచ్యార్థ గ్రహణపరుల్ని పవిత్ర గ్రంథాల్లోని అలంకారికాభివ్యక్తి కలవరపరుస్తూ ఉంటుంది. ఒక అనువాదకుడి రాతలో వచ్చిన హాస్యాస్పదమైన తప్పు దీనికొక ఉదాహరణ. మధ్యయుగంలో జీవించిన రవిదాసు అనే చర్మకారుడు ఆత్మద్రష్ట అయిన సాధువు. ఆయనకు సంబంధించిన కథ ఇది.
అతను మానవులందరిలోనూ మరుగున పడి ఉన్న ఆధ్యాత్మిక విభూతిని తన వృత్తికి సంబంధించిన సులువైన మాటలతోనే గానం చేశాడు. వినీల ఆకాశం నీడలో నివసిస్తాడు దేవుడు చర్మాంబరధారిగా. రవిదాసు కవితకు ఒక పాశ్చాత్య రచయిత రాసిన అనాలోచిత వ్యాఖ్య విన్నప్పుడు నవ్వు ఆపుకోలేక ఎవరైనా పక్కకి తిరిగి నవ్వుకుంటారు. తరువాత అతడు ఒక గుడిసె వేసుకుని అందులో తాను చర్మంతో చేసిన ఒక బొమ్మ పెట్టుకొని పూజ చేయడం మొదలు పెట్టాడు అని రాశాడు. రవిదాసు మహానుభావుడైన కబీరుకు సోదర శిష్యుడు. రవిదాసు శిష్య శిఖామణుల్లో ఒకతే చిత్తోడ్ రాణి. ఆమె ఒకసారి తన గురువుగారి గౌరవార్థం ఒక విందు ఏర్పాటు చేసి చాలామంది బ్రాహ్మణుల్ని భోజనానికి పిలిచింది. కానీ వాళ్ళు చెప్పులు కుట్టే అంత్యజుడి పక్కన కూర్చొని తాము భోజనం చెయ్యం అని అన్నారు. కానీ దర్జాగా దూరంగా మైలపడని అన్నం తినడానికి కూర్చునేటప్పటికి ప్రతి ఒక్క బ్రాహ్మడికి పక్కన ఒక్కొక్క రవిదాసు కనిపించాడు. ఈ సామూహిక దర్శనానుభవం వల్ల చిత్తోడ్లో విస్తృతంగా ఆధ్యాత్మిక పునరుద్ధరణ జరిగింది. మరికొన్నాళ్లకు మేము కలకత్తా చేరుకున్నాం. శ్రీ యుక్తేశ్వర్ గారిని చూడాలని తహతహలాడుతుండగా ఆయన శ్రీరాంపూర్ నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు దక్షిణ దిశలో 300 మైళ్ళ దూరంలో ఉన్న పూరీలో ఉన్నారని విని నిరాశపడ్డాను. వెంటనే పూరీ ఆశ్రమానికి రండి. ఈ టెలిగ్రామ్ కలకత్తా నివాసి గురుదేవుల శిష్యుల్లో ఒకరైన అతుల్ చంద్ర రాయ్ గారికి మరో సోదర శిష్యుడు మార్చి 8న పంపించినది. ఈ సందేశ వార్త నా చెవిన పడింది. నేను వ్యసనపడి కింద మోకరిల్లి మా గురుదేవుల ప్రాణం కాపాడమని దేవుడికి మొరపెట్టుకున్నాను. నాన్నగారి ఇంటి దగ్గర నుంచి రైలుకు బయలుదేరబోతూ ఉండగా లోపల నుంచి ఒక దివ్యవాణి పలికింది. ఈ రాత్రి పూరీ వెళ్ళకు. నీ ప్రార్థన మన్నించడానికి వీలు లేదు. ప్రభు గురుదేవుల ప్రాణం కాపాడమని పదే పదే నేను చేసే ప్రార్థనల్ని నువ్వు తిరస్కరించవలసి ఉంటుంది కనుక పూరీలో నాతో పెనుగులాటకు దిగడం నీకు ఇష్టం లేదు. అలాగైతే ఆయన నీ ఆజ్ఞ మేరకు ఉన్నతతర విధులు నిర్వహించడానికి తరలిపోవాలా? ఆంతరికమైన ఆదేశానికి తల ఒగ్గి ఆ రోజు రాత్రి పూరీ ప్రయాణం మానుకున్నాను. మరునాడు సాయంత్రం బండికి బయలుదేరాను. దారిలో 7 గంటల వేళ నల్లటి సూక్ష్మమేఘం ఒకటి ఆకాశాన్ని కమ్మింది. తరువాత మా బండి గర్జన చేస్తూ పూరీ వైపు సాగుతూ ఉండగా నా ఎదుట శ్రీ యుక్తేశ్వర్ గారి రూపం దర్శనమిచ్చింది. గంభీర భంగిమలో కూర్చుని ఉన్నారాయన. 2 పక్కలా 2 దీపాలున్నాయి. అయిపోయిందా అంతా అంటూ ప్రాధేయపూర్వకంగా చేతులు ఎత్తాను. ఆయన తల ఊపారు. తరువాత మెల్లగా అదృశ్యమయ్యారు. మర్నాడు పొద్దున నేను పూరీ ప్లాట్ఫామ్ మీద నించొని అప్పటికి అనుకున్నది జరగదని అనుకుంటూనే రవ్వంత ఆశ పట్టుకొని వేలాడుతూ ఉండగా నాకు తెలియని వ్యక్తి ఎవరో నా దగ్గరికి వచ్చారు. మీ గురువుగారు పోయిన సంగతి విన్నారా? మరో మాట ఏమీ అనకుండా వెళ్ళిపోయాడాయన. ఆయన ఎవరో, నన్ను ఎక్కడ కలుసుకోవలసింది ఆయనకి ఎలా తెలిసిందో నాకైతే తెలియలేదు. మా గురుదేవులు ఆ దుర్వార్తను రకరకాలుగా నాకు అందించడానికి ప్రయత్నిస్తున్నారన్న సంగతి గ్రహించి కొయ్యబారిపోయి నేను ప్లాట్ఫారం గోడ మీద వాలిపోయాను. తిరుగుబాటుతో కుతకుతలాడుతున్న నా అంతరంగం ఒక అగ్నిపర్వతంలా ఉంది. నేను పూరీ ఆశ్రమానికి చేరేసరికి దాదాపు స్పృహ తప్పి పడిపోయే స్థితిలో ఉన్నాను. గుండె చిక్కబట్టుకో, ప్రశాంతంగా ఉండు అంటూ పదే పదే మృదువుగా చెబుతూ వస్తోంది అంతర్వాణి. ఆశ్రమంలో గురుదేవుల భౌతిక కాయం ఉన్న గదిలో అడుగు పెట్టాను. ఊహించలేనంత సజీవంగా పద్మాసనంలో ఉంది ఆయన శరీరం. ఆరోగ్యం, సౌందర్యం ఉట్టిపడుతున్నాయి. చనిపోవడానికి కొన్నాళ్ల ముందు గురుదేవులకు కొద్దిగా జ్వరం వచ్చింది. కానీ ఆయన అనంతధామంలోకి ఆరోహించడానికి ముందు రోజున ఆయన శరీరానికి పూర్తిగా ఆరోగ్యం చేకూరింది. ప్రియమైన ఆయన దేహం వైపు నేను ఎన్నిసార్లు చూసినప్పటికీ దాంట్లోంచి ప్రాణం పోయిందని అనిపించేటట్టే లేదు. ఆయన చర్మం నున్నగా మెత్తగా ఉంది. ముఖంలో ప్రశాంతమైన దివ్యానందం వ్యక్తమవుతూ ఉంది. మార్మికమైన పిలుపు వచ్చిన సమయంలో ఆయన స్పృహతోనే దేహాన్ని విడిచిపెట్టారు. బెంగాల్ సింహం వెళ్ళిపోయింది అంటూ వాపోయాను. మార్చి 10న అంత్యక్రియలు జరిపాను.
సన్యాసులకు విధించిన సనాతన పద్ధతి కర్మకాండ ప్రకారం శ్రీ యుక్తేశ్వర్ గారిని పూరి ఆశ్రమం తోటలో సమాధి చేయడం జరిగింది. ఆ తరువాత ఆయన శిష్యుల్లో దగ్గరలో ఉన్నవాళ్ళు, దూరాల్లో ఉన్నవాళ్ళు మేష సంక్రమణ సందర్భంగా గురుదేవులకు శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చారు. కలకత్తాలో ప్రముఖమైన అమృత బజార్ పత్రిక ఆయన బొమ్మ ఒకటి వేసి ఆయన గురించి ఇలా రాసింది: 81 సంవత్సరాల వయసు గల శ్రీమత్ స్వామి శ్రీ యుక్తేశ్వర్ గిరి మహారాజ్ మరణ భండార కాండ మార్చి 21న పూరీలో జరిగింది. దీనికి చాలామంది శిష్యులు పూరీ వెళ్ళారు. భగవద్గీత వ్యాఖ్యాతల్లో అగ్రేసరుల్లో ఒకరైన స్వామి మహారాజ్, కాశీలో ఉండే యోగిరాజ్ శ్రీ శ్యామాచరణ్ లాహిరి మహాశయుల శిష్య శిఖామణి. స్వామి మహారాజ్ భారతదేశంలో అనేక యోగదా సత్సంగ కేంద్రాలకు వ్యవస్థాపకులు. అంతేకాకుండా ఆయన ప్రధాన శిష్యులైన స్వామి యోగానంద గారు పాశ్చాత్య దేశాలకు వ్యాప్తి చేసిన యోగ విద్యా ఉద్యమానికి గొప్ప స్ఫూర్తినిచ్చిన వారు ఆయన. మహాసముద్రాలు దాటి వెళ్ళి భారతీయ మహామహుల సందేశాన్ని అమెరికాలో వ్యాప్తి చేయాలన్న స్ఫూర్తి స్వామి యోగానంద గారికి కలిగించినది శ్రీ యుక్తేశ్వర్ గారి భవిష్యత్ దృష్టి, గాఢానుభూతి. భగవద్గీతకు, ఇతర పవిత్ర గ్రంథాలకు శ్రీ యుక్తేశ్వర్ గారు చేసిన వ్యాఖ్యానాలు ప్రాచ్య, పాశ్చాత్య తత్వశాస్త్రాల మీద ఆయనకున్న అధికారానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. అంతేకాకుండా అవి తూర్పు దేశాలకు, పడమటి దేశాలకు మధ్య నెలకొనవలసిన ఏకత్వ సాధనకు మార్గనిర్దేశకంగా నిలుస్తాయి. అన్ని మత విశ్వాసాల ఏకత్వాన్ని నమ్మే శ్రీ యుక్తేశ్వర్ మహారాజ్ మతంలో శాస్త్రీయ దృష్టి పొందుపరచడానికి వివిధ తెగల సంప్రదాయాల నాయకుల సహకారంతో సాధుసభ స్థాపించారు. మరణ సమయంలో ఆయన సాధుసభ అధ్యక్ష స్థానానికి తమకు వారసులుగా స్వామి యోగానంద గారిని నియమించారు. అటువంటి మహాపురుషుల మరణం భారతదేశానికి తీరని లోటు. ఆయన సాన్నిహిత్యం పొందే అదృష్టం కలిగిన వారందరూ భారతదేశ సంస్కృతిలోని నిజమైన స్ఫూర్తిని, ఆయనలో మూర్తీభవించిన సాధనను తమ అంతరంగాల్లో పొందుపరుచుకుందురుగాక. నేను కలకత్తాకి తిరిగి వచ్చాను. పవిత్ర స్మృతులు గల శ్రీరాంపూర్ ఆశ్రమానికి అప్పుడే వెళ్ళగలనన్న విశ్వాసం లేనందువల్ల శ్రీరాంపూర్లో శ్రీ యుక్తేశ్వర్ గారి బాలశిష్యుడైన ప్రఫుల్లను పిలిపించి అతను రాంచీ విద్యాలయంలో చేరడానికి తగ్గ ఏర్పాట్లు చేశాను. మీరు అలహాబాద్ మేళాకు బయలుదేరిన నాడు పొద్దున గురుదేవులు రాతిబల్ల మీద భారంగా వాలిపోయారు అని చెప్పాడు ప్రఫుల్ల. యోగానంద వెళ్ళిపోయాడు అంటూ విలపించారాయన. తర్వాత నిగూఢంగా ఇలా అన్నారు: మరో పద్ధతిలో చెప్పాలతనికి. అప్పుడు ఆయన గంటల తరబడి మౌనంగా కూర్చున్నారు. ఉపన్యాసాలతో, తరగతులతో, ఇంటర్వ్యూలతో, పాత స్నేహితుల్ని తిరిగి కలుసుకోవడంతో గడిచిపోయాయి ఆ రోజులు. పైకి నవ్వుతూ నిర్విరామమైన కార్యకలాపాలలో మునిగి ఉన్న సర్వానుభూతి సైకతాల దిగువన అనేక సంవత్సరాల పాటు మంద్రంగా ప్రవహిస్తూ వచ్చిన నా ఆనంద నదీ ప్రవాహం ఒక నల్లటి దిగులువాగు వచ్చి కలవడం వల్ల కలుషితమైంది. ఆ దివ్య ఋషి ఎక్కడికి వెళ్ళారు అంటూ నా అంతరంగ అఖాతాల్లోంచి నిశ్శబ్దంగా అరిచాను. సమాధానం రాలేదు. గురుదేవులు విశ్వప్రేమాస్పదులైన పరమాత్మలో పూర్తిగా ఐక్యం కావడమే మంచిది అని నా మనస్సు నాకు నచ్చచెప్పింది. అమరలోకంలో ఆయన శాశ్వతంగా విరాజిల్లుతున్నారు. ఆయన్ని మరెన్నడూ పాత శ్రీరాంపూర్ భవనంలో నేను చూడలేకపోవచ్చు అని హృదయం విలపించింది. ఇక మీదట ఆయన్ని కలుసుకోవడానికి నీ స్నేహితుల్ని తీసుకువచ్చి, ఇదిగో చూడండి, భారతదేశ జ్ఞానావతారులు ఆయన అని సగర్వంగా చెప్పలేవు. మా బృందం జూన్ నెల తొలినాళ్ళల్లో బొంబాయి నుంచి బయలుదేరి పాశ్చాత్య దేశాలకు వెళ్ళడానికి శ్రీ రైట్ ఏర్పాట్లు చేశాడు. మే నెలలో కలకత్తాలో వీడ్కోలు విందులు, ప్రసంగాలు జరిగిన తర్వాత మిస్ బ్లెట్చ్, శ్రీ రైట్, నేను ఫోర్డు కారులో బొంబాయికి బయలుదేరాం. అక్కడికి చేరిన తర్వాత ఓడ అధికారులు మా ప్రయాణం రద్దు చేసుకోమన్నారు.
మా ఫోర్డు కారుకు ఆ ఓడలో చోటు లేకపోవడమే దానికి కారణం. ఆ కారు మళ్ళీ మాకు యూరప్లో అవసరమవుతుంది. పర్వాలేదు అన్నాను శ్రీ రైట్తో విషాదంగా. నేను మళ్ళీ ఒకసారి పూరీ వెళ్ళాలనుకుంటున్నాను అని మనస్సులో ఇలా అనుకున్నాను. మళ్ళీ మరోసారి నా కన్నీళ్లు గురుదేవుల సమాధిని తడపాలి. ఇంతటితో అధ్యాయం పూర్తి.